ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడానికి ఈ స్థలానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు ఆలకిద్దాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. క్రీస్తు తన యొక్క విశ్వాసము ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేవుడు ఎప్పుడూ తన వాగ్దానాల విషయంలో విశ్వసనీయత కలిగిన వాడండి. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మతగినవాడు. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఆలోచిస్తే వారిది సార్థకమైనటువంటి జీవితం అని ఈరోజు చెప్పక తప్పదు. వారి లైఫ్ టైం అంతా కూడా సర్వే చేసినప్పుడు వారి జీవితంలో సార్థకత, అర్థవంతమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితముగా వారి యొక్క ప్రయాణం ప్రస్థానం అంతా కూడా కొనసాగింది. ఈ స్థలంలో వాక్యం సెలవిస్తోంది, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అని ప్రశ్న ఉంది. అంటే భూమి మీద నరుని జీవితం యుద్ధకాలము వంటిది. లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఇట్స్ అన్ అచీవ్మెంట్. యుద్ధకాలము కాదా? మన జీవితం మనకు సంతృప్తినివ్వాలి. అటువంటి సంతృప్తిని నాయకులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అనుభవించారు. అందుకనే ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం మీనింగ్ఫుల్ లైఫ్, సార్థకమైనటువంటి జీవితం. వారి జీవితం చరితార్థంగా ఉన్నది. ఎందుకని అంటే వారి జీవితంలో 3 విషయాలు ప్రాముఖ్యంగా కలిగి ఉన్నారు కాబట్టి వారి జీవితం సార్థకమైంది. 3 విషయాల్లో మొట్టమొదటి ఏమిటంటే 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. మొట్టమొదటిగా వారు కలిగి ఉన్నటువంటి విషయం ఏమిటంటే హోలీ గాడ్, పరిశుద్ధ దేవుణ్ణి వారు విశ్వసించి ఉన్నారు, సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. హీబ్రూ వారందరికీ మూల పురుషుడు అబ్రహాము అని, ఆధ్యాత్మిక తండ్రి అని చెప్తూ ఉంటారు. ద లార్డ్, ద క్రియేటర్, ద హోలీ వన్. అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి ఆయన విశ్వసించి ఉన్నారు కాబట్టే వారి జీవితం సార్థకమైనటువంటి జీవితం అండి. పరిశుద్ధత అనేది ప్రభు యొక్క వ్యక్తిత్వ లక్షణం అండి. అది బైబిల్ అంతటికీ కూడా అనుగుణంగా కనిపిస్తూ ఉంటుంది. అవును, వాక్యం సెలవిస్తుంది, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన విమోచకుడు, పరిశుద్ధ దేవుడు అని మనం తెలుసుకోవచ్చు. హోలీ గాడ్ డిసైడ్స్ అవర్ లైఫ్ అండ్ హీ కెన్ డైరెక్ట్ అవర్ లైఫ్ స్టైల్ అండి. ఆయన మన జీవిత కాలాన్ని ఆయన నిర్ణయిస్తారు. అంతేకాదు మన జీవన విధానాన్ని కూడా ఆయన నడిపించగలిగినటువంటి దేవుడు. ఆ సత్యాన్ని, ఆ వాక్యాన్ని ప్రియులు విశ్వసించారు కాబట్టి వారిది సార్థకమైనటువంటి జీవితం అని చెప్తూ ఉంటాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ద సాటిస్ఫైర్ ఆఫ్ లైఫ్. ఆయన లోక రక్షకుడు మాత్రమే కాదు, జీవితాలకు సంతృప్తినిచ్చేటువంటి దేవుడుగా పరిశుద్ధ దేవుణ్ణి వారి జీవితంలో కలిగి ఉన్నారు కాబట్టి వారిది సార్థకమైనటువంటి జీవితం. పరిశుద్ధ దేవుడు ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి ఆయన మానవాళిగా భూమి మీద జన్మించాడు. సొంత రక్షకునిగా ఎందరు అంగీకరిస్తారో వారిని అందరినీ నీతిమంతులుగా మార్చాడు. అటువంటి నీతిమంతులుగా రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఈరోజు ఇక్కడ మనం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరూ ఆశీర్వాద భరితులుగా మారుతున్నారు. ఎస్, పరిశుద్ధటువంటి దేవుడు. సృష్టి అంతా దేవునిదేనండి, దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ సృష్టి మాత్రం దేవుడు కాడు. సృష్టి అంతటినీ దేవుడే సృజించాడు మన అందంగా. అయితే సృష్టికర్తను ఆయన విశ్వసించారు, వారి జన్మ ధన్యమైంది, వారి జీవితం సార్థకంగా ఒక మీనింగ్ఫుల్ లైఫ్గా మిగిలిపోయింది. రెండో విషయం ఏమిటంటే వారిది సార్థకమైన జీవితం అంటానికి అక్కడ వ్రాయబడినటువంటి మాట, నీవే నా స్వాస్థ్యము నీవే, నా పానీయ భాగం నీవే అనేటువంటి మాట. రెండవదిగా హ్యాపీనెస్ వారి జీవితంలో ఉందండి. హ్యాపీనెస్ అది దేవుడిచ్చినటువంటి సంతోషం. ఒక వ్యక్తి సంతోషించడానికి వేరే వ్యక్తిని చూస్తారు. అది దేవుడే అయితే మనతో పాటు ఎంతో సంతోషం. అది దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని ఆయన అనుభవించారు పిల్లలు. అందుకనే అబ్రహాము విషయంలో పరిశీలన చేస్తే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు నా తోడు అన్నాడండి. ఎవరి మీద ఒట్టేసి చెప్పలా, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింప చేస్తాను అన్నాడు. నా తోడయ్యా, ఇక అంతకన్నా గొప్ప ఏముందండి? దేవుని తోడు అంటే దాన్ని బట్టి అబ్రహాము సంతోషించాడు. దేవుని చేతి పనులు మానవ జాతికి సంతోషాన్ని ఇస్తాయండి. మనం చదువుకున్నప్పుడు సంతోషం సగం బలం అంటారు, కానీ ప్రభు ఇచ్చే సంతోషం పరిపూర్ణ సంతోషం.
నేను మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. 100 గొర్రెలున్న ఆయన ఒకటి తప్పిపోతే 99 ఉన్నాయని సంతోషించలా, ఆ ఒకటి దొరికినప్పుడు సంతోషించాడు. 10 వెండి నాణ్యములు ఉన్న స్త్రీ 9 ఉన్నాయిలే, ఒకటి పోయిందని ఒకటే కదా అనలేకోలేదు, ఆ ఒకటి దొరికినాక సంతోషించింది. 2 కుమారుల్లో ఒకరు తప్పిపోయినప్పుడు ఒకడున్నాళ్ళే అని సంతోషించలా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషం. నిజమే, దేవుడు సర్వశక్తిమంతుడిచ్చిన సంతోషం అది స్థిరంగా ఉంటుంది. అది వారి జీవితంలో చూశాం. ఆయన దేవునితో కలిసి సంతోషించారు, కుటుంబంతో కలిసి సంతోషించారు, సమాజంతో కలిసి కూడా ఆయన సంతోషించారు. అందుకనే వారి జన్మ సార్థకమైనటువంటి జీవితం అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు చివరి విషయం నేను చెప్తున్నాను ప్రియులారా. అక్కడ అంటున్నాడు 6వ వచనం, మనోహరమైన స్థలములలో నాకు ప్రాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. 3వదిగా వారి జీవితంలో సార్థకమైనటువంటి జీవితం ఏంటానికి ప్రధాన 3వ కారణం ఏమిటంటే ఆయన పరలోక వారసులైనారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోలీ గాడ్, సెకండ్లీ హ్యాపీనెస్, 3వది హెవెన్. ఆయన జీవితం పరలోక రాజ్య వారసులుగా అయినారు. అబ్రహాము ఓర్పుకి విశ్వాసానికి ఫలితం ఏమిటి అంటే పరలోక రాజ్య వారసత్వం. భూమి మీద ఆశీర్వాదం ఉంది, ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డారు. అంతేకాదు పరలోక రాజ్య వారసత్వం కూడా ఇచ్చారు. ఎవరుంటారండి అక్కడ? పాప విమోచన పొందిన వారు ఉండేటువంటి రాజ్యం అండి అది. పరిశుద్ధులుండేటువంటి దివ్య పట్టణం అండి అది. అటువంటి పరలోక రాజ్యానికి వారసులైనారు. పరిశుద్ధుల శాశ్వతమైనటువంటి ఆస్తి, పౌరసత్వం ఎక్కడుందంటే పరలోకంలోనే ఉన్నాయి. ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుడు చేసిన 6 రోజుల సృష్టి ఇంత అందంగా ఉంటే కొన్ని సంవత్సరాల తరబడి సిద్ధపరుస్తున్న పరలోకం ఇంకెంత మనోహరంగా ఉంటుంది. అటువంటి మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు కలిగెను. There is no place of security outside of Jesus Christ, so we must depend on him for the heaven. ప్రభువులో భద్రత ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడు పరలోకం ఇస్తాను అని. ఎవరు నీతిమంతులుగా జీవించారో, విశ్వసించారో వారికి ఖచ్చితంగా వాగ్దాన దేశంలో వారసులుంది. ఎవరికట? నన్ను ప్రేమించు వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్తాను అన్నారు. మరి కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దేవుణ్ణి ప్రేమించారు. ఆయన సార్థకమైనటువంటి జీవితముగా అయ్యింది. నేను ముగిస్తున్నాను ప్రియులారా. మీనింగ్ఫుల్ లైఫ్ వారి జీవితం. కుటుంబంతో కలిసి, రక్త సంబంధీకులతో కలిసి దేవుని స్తుతించడానికి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హోలీ గాడ్ వారి జీవితంలో ఉన్నారు. దేవుడిచ్చిన హ్యాపీనెస్ వారి జీవితంలో ప్రజలందరికీ చూపించారు. అంతేకాదు హెవెన్, ద హెవెన్, పరలోక రాజ్య వారసులుగా వారు ముద్రించబడ్డారు. ప్రియులారా, దావీదు అంటున్నట్టు 146వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నా జీవిత కాలమంతయు నేను స్తుతిస్తున్నాను, నా బ్రతుకు కాలమంతయు నేను దేవుని స్తుతిస్తున్నాను. లైఫ్ టైం ప్రైజింగ్ అనమాట అండి, జీవిత కాలమంతా కూడా. అటువంటి జీవితం వినండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, చాలా చిన్నదండి జీవితం. ఎస్, జీవితం చాలా చిన్నది.